దేశంలో 88% డెలివరీస్ హాస్పిటల్స్లో అవుతున్నప్పటికీ 42% తల్లులు మాత్రమే బిడ్డ పుట్టిన మొదటి గంటలో తల్లిపాలు ఇస్తున్నారు. అలానే 55% మాత్రమే ఫస్ట్ 6 months కంటిన్యూస్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నారు. సో దీనికి కారణాలు ఏంటి? చాలా గ్యాప్ ఉంది డెలివరీస్కి బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్కి. సో దీనికి కారణాలు ఒకటి, తల్లికి బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అవగాహన లేకపోవడం. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్ గురించి కానీ, అసలు పాలు అనేవి ఫిజియాలజీ ఆఫ్ లాక్టేషన్ అంటే పాలు అనేవి ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అన్న దాని గురించి కానీ, వాటికి ఒకవేళ డైరెక్ట్గా ఫీడ్ చేయలేకపోతే అవి ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి, వాటిని ఎలా స్టోర్ చేయాలి, ఇట్లా దాని గురించి అవగాహన లేకపోవడం. అలానే ఫ్యామిలీ మెంబర్స్కి కూడా బ్రెస్ట్ మిల్క్ యొక్క ప్రాముఖ్యత తెలియకపోవడం వలన బిడ్డ ఏడ్చిన వెంటనే ఫార్ములా ఫీడ్ పట్టించేస్తూ ఉంటారు, తల్లిని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. అలానే తల్లికి రొమ్ముకు సంబంధించిన ఏవైనా బ్రెస్ట్ కండిషన్స్ అంటే సోర్ నిప్పల్స్ కానీ, లేకపోతే ఎంగాజ్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ అంటే హెవీగా అయిపోవడం కానీ, లేకపోతే నిప్పల్ పెయిన్ కానీ, అలాంటి వాటి వల్ల కూడా తల్లి పాలు అనేది ఇవ్వడానికి సముఖంగా ఉంటుంది. అలానే బిడ్డకి కాలిక్ పెయిన్ కానీ, నోస్ బ్లాక్స్ కానీ, లేకపోతే టంగ్ టై అనే కండిషన్స్ ఉన్నప్పుడు కూడా బిడ్డ తల్లి దగ్గర పాలు తాగడం అనేది సజావుగా ఉండదు. సో ఇలా రకరకాల కారణాల చేత తల్లి పాలు అనేది ఇవ్వలేకపోవడం జరుగుతుంది. సో దీనికి మనము ఏం చేయాలి? సో వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2024 ఈ ఇయర్ థీమ్ ఏంటంటే క్లోజింగ్ ద గ్యాప్, బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్ ద ఉమెన్ delivered in India either in public sector or private sector. సో దీనికి హెల్త్ కేర్ వర్కర్స్గా డాక్టర్స్, నర్సెస్, హెల్త్ కేర్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ గురించి తల్లికి యాంటీనేటల్ పీరియడ్ అండ్ పోస్ట్నేటల్ పీరియడ్లో అవగాహన కల్పించడం, అలానే ఫ్యామిలీ మెంబర్స్కి అవగాహన కల్పించడము, అలానే పాలసీ మేకింగ్ విధానంలో బ్రెస్ట్ ఫీడింగ్ హాస్పిటల్ ఇనిషియేటివ్ గైడ్లైన్స్ అందరూ హాస్పిటల్స్ ఫాలో అయ్యేలాగా గవర్నమెంట్ పాలసీ మేక్ చేయడం. ఇది చేసినట్లయితే మనము WHO గోల్స్ అయిన 6 months of exclusive breastfeeding and 2 years of continuation of breastfeeding అనే గోల్ మనం అచీవ్ చేయగలుగుతాం.